ఇక సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఘటనలో ఇద్దరు బీహారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఎంఆర్ కాలేజ్ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డితో సహా 7గురిని నిందితులుగా చేర్చారు. అమ్మాయిల హాస్టల్లోని బాత్రూంలో తొంగి చూసినట్టు గుర్తించారు. విద్యార్థినులను ఉద్దేశించి కిషోర్, గోవింద్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోకుండా వదిలిపెట్టేశారని ఆరోపించారు. కిషోర్, గోవింద్పై బీఎన్ఎస్లోని 77, 125, 49, 239 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే మరో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో గర్ల్స్ క్యాంపస్ లో జరిగినటువంటి ఈ ఉదాంతానికి సంబంధించి మేడ్చల్ పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ వివరాలన్నీ కూడా ప్రెస్ నోట్ రూపంలో మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 7 మంది నిందితులని జతపరుస్తూ దాంట్లో కాలేజ్ యాజమాన్య సైతం బాధ్యులు కిందికి చేసి వీరందరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 77, 125, 49, 239 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 11 రెడ్ విత్ 12, 16 రెడ్ విత్ 17 ఆఫ్ పోక్సో యాక్ట్ ప్రకారంగా కూడా మేనేజ్మెంట్ తో కలిసి ఎవరైతే హాస్టల్లో మెస్ లో పనిచేస్తున్నటువంటి బీహార్ సంబంధించినటువంటి నిందితులను సైతం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి నిందితుడు నందకిషోర్ కుమార్, ఇతను బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. రెండవ నిందితుడు గోవింద్ కుమార్, బీహార్ స్టేట్ కి చెందినటువంటి వ్యక్తి. A3 నిందితురాలుగా కేవి ధనలక్ష్మి, సిఎంఆర్ క్యాంపస్ కి చెందినటువంటి హాస్టల్ వార్డెన్. A4 నిందితురాలుగా అల్లం ప్రీతిరెడ్డి, హాస్టల్ వార్డెన్, సిఎంఆర్ క్యాంపస్ 2 కి చెందినటువంటి వార్డెన్. A5 గా వరహపట్ల అనంత నారాయణ, ప్రిన్సిపల్, సిఎంఆర్ కాలేజ్ కి చెందినటువంటి వ్యక్తి. A6 గా మదిరెడ్డి జంగారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ సిఎంఆర్ కాలేజ్ ని. A6 గా A7 గా చామకూర గోపాల్ రెడ్డి. చామకూర గోపాల్ రెడ్డి కాలేజ్ కి చెందినటువంటి చైర్మన్. అతన్ని సైతం బాధ్యుని చేసి అతన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. పోలీసులకు వచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారంగా పోలీసులు ఇప్పటి వరకు జరిపినటువంటి దర్యాప్తులో చాలా క్లియర్ గా, స్పష్టంగా వారి దర్యాప్తులో A1, A2 అమ్మాయిలని టార్గెట్ గా చేసి వారు వాష్రూమ్స్ లో ఈ ప్రైవేట్ యాక్ట్స్ ఏవైతే వాళ్ళు బాత్రూమ్ లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా వీళ్ళు A1, A2 ఇద్దరు కలిసి అమ్మాయిలని టార్గెట్ చేసి నిజంగానే బాత్రూమ్ వరకు వెళ్లి చిత్రీకరణ జరిపారు అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. A3, A4, A3 గా ఉన్నటువంటి ధనలక్ష్మి, A4 గా ఉన్నటువంటి ప్రీతిరెడ్డి. ఈ విషయం వారి దృష్టికి వచ్చినా వాళ్ళు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోకపోవడము, ఇది కాలేజ్ చెందినటువంటి రెప్యుటేషన్ దెబ్బతింటుంది, అమ్మాయిల్లో ఒక అభద్రతా భావం పెరుగుతా ఉంది, ఒక గందరగోళం క్రియేట్ అయితే నెక్స్ట్ టైం అడ్మిషన్స్ జరగవు, ఉన్న అమ్మాయిలు కూడా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని A3, A4 మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లకుండా వీళ్ళంతా ఇటే మేనేజ్ చేసి ఆ నిందితులకు సహకరించారు అనే ఒక అభియోగాల పైన A3 ధనలక్ష్మి, A4 గా ఉన్నటువంటి ప్రీతిరెడ్డి ఈ కేసులో వాళ్ళ ప్రధాన పాత్రదారులు, సూత్రధారులు అంటూ కూడా వీళ్ళని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. A5 గా వరహపట్ల అనంత నారాయణ, A6 గా మదిరెడ్డి జంగారెడ్డి, A7 గా చామకూర గోపాల్ రెడ్డి. వీరంతా కూడా ఈ కంపెనీకి, ఈ కాలేజ్ కి చెందినటువంటి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తులు. ఒకరు ప్రిన్సిపల్, ఒకరు డైరెక్టర్, ఒకరు చైర్మన్. వీళ్ళంతా కూడా ధనలక్ష్మి, ప్రీతిరెడ్డి నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సింది పోయి లేడీస్ హాస్టల్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడమే కాకుండా తిరిగి ఆ నిందితులకు అక్కడ అకామిడేషన్ కల్పించి ఈ దీనిపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు వీరిపైన అమ్మాయిలు, మైనర్ అమ్మాయిలు ఉన్నారు దాంట్లో. ఈ మైనర్ అమ్మాయిల పట్ల కూడా ఈ వల్గారిటీగా బిహేవ్ చేసి వీళ్ళు బాత్రూమ్ వరకు వెళ్లేటువంటి యాక్సెస్ కల్పించినందుకు నిత్యం ఈ మెస్ లో ఉన్నటువంటి సభ్యుల పైన, నిందితుల పైన మానిటరింగ్ చేయనటువంటి కారణంగా కాలేజీ నిర్లక్ష్యంతో ఇదంతా వ్యవహారం జరిగింది. మెస్ లో ఉన్నటువంటి ఈ బీహారీ బ్యాచ్ అంతా కూడా అమ్మాయిల వాష్రూమ్స్ వరకు వెళ్లేటువంటి యాక్సెస్ ఈ కాలేజ్ యాజమాన్యం కల్పించి ఎంకరేజ్ చేసి అదే హాస్టల్లో వాళ్ళకందరూ కూడా అకామిడేషన్ అరేంజ్ చేయడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా వివిధ కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ కేసు దర్యాప్తు చేపట్టి మొత్తం 7 మంది నిందితులను దీంట్లో ఇంక్లూడ్ చేసి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రీతిరెడ్డి, ధనలక్ష్మిని సైతం వీళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టుగా కూడా ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. శివ, ప్రస్తుతం చైర్మన్ తో సహా అందరి మీద కేసు నమోదు చేయడం, ఇద్దరిని అదుపులోకి తీసుకుని వివిధ సెక్షన్లు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా విద్యార్థులు కొంత శాంతించిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? అలాగే విద్యార్థి సంఘాలు కూడా ఈ మొత్తం వ్యవహారం మీద ఏం చెప్తున్నాయి? కాలేజ్ కి సంబంధించి కూడా ఏం చెప్తున్న పరిస్థితి ఉంది? రవితేజ,
ఒకరు ఇద్దరు అమ్మాయిలు అయితేనేమో అక్కడ పడనటువంటి వ్యక్తులని టార్గెట్ గా చేసి ఎలాగైనా వాళ్ళని తొలగించేటువంటి వ్యవహారం సాగింది అంటూ ముందుగా ప్రచారం జరిగింది. ప్రీతిరెడ్డి అనే వార్డన్ అమ్మాయిలను ఊపిరాడనీయకుండా కనీసం 1 నిమిషం 2 నిమిషాలు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛ టైం ఇవ్వకుండా తను హరించేది అనే దానిపై కూడా ప్రీతిరెడ్డిని టార్గెట్ గా చేసి అమ్మాయిలు కావాలని ఇష్యూని రేజ్ చేసి లేనటువంటి ఒక అంశాన్ని క్రియేట్ చేసి దీన్ని పెద్ద మొత్తంలో ఇష్యూకి రేజ్ చేశారంటూ కూడా ముందుగా ప్రచారం సాగింది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా ప్రీతిరెడ్డి, ధనలక్ష్మి, మిగతా బీహారీ బ్యాచ్ అంతా కూడా నిజంగానే ఆ మెస్ పనిచేసేటువంటి నిందితులందరూ కూడా అమ్మాయిల వాష్రూమ్ వరకు కూడా వెళ్లి వాళ్ళు నిజంగానే ఈ వాష్రూమ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ కార్యకలాపాలన్నీ కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేశారు. అక్కడి వరకు వెళ్లారు అనే దానిపై మాత్రం పోలీసులు పక్కగా నిందితులు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు పోలీసుల విచారణలో నిజంగానే మెస్ సభ్యులందరూ కూడా వాష్రూమ్స్ వరకు వెళ్లి తాము ఆ కిటికీలో నుంచి తొంగి చూసే వాళ్ళము అనే ఒక విషయాన్ని కూడా వాళ్ళే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో పోలీసులు వారి స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేసుకొని ఇదంతా కూడా హాస్టల్ వార్డెన్స్ కి ఈ విషయం అమ్మాయిలు కంప్లైంట్ చేసినా వాళ్ళు రెప్యుటేషన్ దెబ్బతింటుందంటూ కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకోకపోవడము, మేనేజ్మెంట్ యాక్సిస్ అమ్మాయిల హాస్టల్ వరకు అబ్బాయిలని అలౌ చేయకుండా ఈ స్ట్రిక్ట్ రూల్స్ ని అమలు చేయలేకపోయినందుకు ఇది బాధ్యతగా వీరు కూడా బాధ్యులే కాబట్టి అంటే ఈ మేనేజ్మెంట్ అందరిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొదట కొన్ని పుకార్లు క్రియేట్ అయినప్పటికీ కేవలం ప్రీతిరెడ్డిని తొలగించడానికి మాత్రమే అమ్మాయిలు వేసినటువంటి ఒక ప్లాన్ అంటూ మొదట చర్చ జరిగినప్పటికీ కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మాత్రం నిజంగానే హాస్టల్లో పనిచేసేటువంటి గ్యాంగ్ అంతా కూడా అమ్మాయిల వాష్రూమ్స్ వరకు వెళ్లి అక్కడ ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అప్పటికే ప్రీతిరెడ్డిని సస్పెండ్ చేయడము, ధనలక్ష్మికి నోటీసులు అందజేసి కాలేజ్ కి రాకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడము, ఎవరు కూడా అమ్మాయిల హాస్టల్ వైపు జెంట్స్ ఇక ముందు రాకూడదు అంటూ కూడా ఈ ఆంక్షల్ని అమల్లోకి తీసుకొచ్చి కొంత రూల్స్ అన్ని టైట్ చేసినప్పటికీ పోలీసుల విచారణలో మాత్రం మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది. మైనర్ అమ్మాయిలు కానీ అండర్ అబోవ్ ఏజ్ 18+ ఉన్నటువంటి అమ్మాయిలు సైతం ఈ ఇబ్బందులకు గురయ్యారు. ఈ బీహారీ బ్యాచ్ తట్టుకోలేక అనేక సార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడంతో ఇదంతా జరిగింది అంటూ కూడా అమ్మాయిలు చేసినటువంటి ధర్నాకు ఫలితంగానే ఈ రోజు ఈ 7 మంది నిందితులని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. వీరికి తోడుగా విద్యార్థి సంఘాలు ధైర్యం చేసి గేట్లు దూక్కొని లోపలికి వెళ్లి అమ్మాయికి మద్దతు ఇచ్చి అమ్మాయిలకు అండగా నిలబడటంతో మాత్రం ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని ఈ చర్యలకు సిద్ధమయ్యి వీళ్ళందరిపైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.